వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఈరోజు కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం. భారత్ మొత్తం ఇప్పుడు హఫీజ్ సయీద్ ఏదైతే లష్కర్ ఏ తోయిబా చీఫ్ ఉన్నాడో హఫీజ్ సయీద్ వాని కోసం వెతుకుతా ఉన్నది. వాడు ఇస్లామాబాద్లో, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జనావాసంలో ఉన్నాడని, వాని ఇంటికి నివాసం కింద ఒక బంకర్ ఉందని, వారి చుట్టూ పాకిస్తాన్ ఆర్మీ సెక్యూరిటీ ఉందనే వార్త వెలుగులోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. భారత్లో ఇప్పటి వరకు ఎవరెవరు ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు, వారిని భారత్ ఎలా మట్టుబెట్టిందనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వీడు మక్బూల్ భట్ అనేటోడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉండే పరిస్థితి. జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఈ జమ్మూ కాశ్మీర్ను భారతదేశం నుంచి స్వతంత్ర దేశంగా ప్రకటించాలని 1966లో ఒక పోలీస్ ఆఫీసర్ను అత్యంత దారుణంగా హత్య చేసి ట్రెజరీని దోపిడీకి పాల్పడినట్లు వీరి మీద అభియోగాలు ఉన్నాయి. ఆ ట్రెజరీకి సంబంధించి 1971లో ఒక మన విమానాన్ని హైజాక్ చేసి దాన్ని లాహోర్ తీసుకువెళ్ళడంలో అప్పట్లో సంచలనం సృష్టించిన ఆ విమానం హైజాకు వీడే కారణం. దీని తర్వాత వీడిని పోలీసులు పట్టుకున్న తర్వాత 1984 ఫిబ్రవరి 1న వీడిని ఉరిదీశారు. తిహార్ జైల్లో వీడిని ఉరిదీయడం జరిగింది. వీడి నేరాలు ఏదైతే ఉన్నాయో ఆ నేరాలు కోర్టు పరిధిలో వీడు దోషిగా తెలియదు కాబట్టి 1984 ఫిబ్రవరి 1న వీడిని ఉరిదీశారు. ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ను మొట్టమొదటిసారిగా ఉరిదీయడం 1984లోనే జరిగిందని చెప్పవచ్చు. ఇది దీనికి సంబంధించి అజ్మల్ కసబ్ మన అందరికి తెలిసిన వ్యక్తే. 2008 ముంబై ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడు. వీడు చాలామంది టెర్రరిస్టులు ఉగ్రదాడిలో పాల్గొంటే వీనొక్కడిని ప్రాణాలతో పట్టుకున్నారు మన భారత్కు సంబంధించిన పోలీసులు. 2008 ఉగ్రదాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయారు, 300 మంది గాయపడ్డారు. ముంబై ఉగ్రదాడిలో వీడు చాలా మారణోహం సృష్టించాడు. వీడిని పట్టుకోవడంలో తుకారాం ఓంబ్లే అనే కీలక ఆఫీసరు అత్యంత ప్రాణాలకు తెగించి శరీరం మొత్తం బుల్లెట్లతో తూట్లు పడుతున్నా, జల్లెడ పడుతున్నా వీని ప్రాణాలతో పట్టుకోవడంలో, అజ్మల్ కసబ్ను ప్రాణాలతో పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి తుకారాం ఓంబ్లే. పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయిన ఈయనే ఆ కాల్పులు జరిగే సమయంలో అజ్మల్ కసబ్ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి అమరుడయ్యాడు. అమరుడైన తర్వాత అతని ధైర్య సాహసాలను మెచ్చి భారత ప్రభుత్వం అశోక చక్ర కీర్తి పురస్కారం అందజేసింది. 2008 నవంబర్లో అజ్మల్ కసబ్ పట్టుబడితే 2012 నవంబర్ 12న పూణేలోని ఎర్రవాడ సెంట్రల్ జైల్లో ఇతన్ని ఉరిదీశారు. దాదాపు 4 సంవత్సరాల పాటు వీరిని జైల్లో ఉంచారు. ఈ అజ్మల్ కసబ్ను జైల్లో ఉంచిన సందర్భంలో చాలా విమర్శలు వచ్చాయి. ఉగ్రవాదిని, అత్యంత దారుణానికి పాల్పడిన ఉగ్రవాదిని జైల్లో ఇంకెన్ని రోజులు మేపుతారనే చర్చ, విమర్శ జరిగింది. అయితే భారత ప్రభుత్వం న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది ప్రాథమిక న్యాయ సూత్రం కాబట్టి ఈ మారణహోమానికి పాల్పడినట్లుగా నిర్ధారించిన తర్వాతనే, దోషిగా తేలిన తర్వాతనే 2012 నవంబర్ 12న పూణేలోని ఎర్రవాడ సెంట్రల్ జైల్లో అజ్మల్ కసబ్ను ఉరిదీశారు. భారత్ ఈ ఉరిశిక్ష వేసిన తీవ్రవాదుల్లో మోస్ట్ వాంటెడ్ మరో టెర్రరిస్ట్ ఎవరు అంటే ఇప్పుడు అఫ్జల్ గురు. 2001 పార్లమెంటుపై దాడికి సంబంధించి మాస్టర్ మైండ్ అఫ్జల్ గురుగానే భారత ప్రభుత్వం గుర్తించింది. భారత ప్రభుత్వం 2001 డిసెంబర్ 13న 5 ఉగ్రవాదులు భారత పార్లమెంటు లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో దాదాపు తోటమాల్ సహా 8 మంది భద్రతా సిబ్బందిని ఈ ఉగ్రవాదులు మట్టుబెట్టడం జరిగింది. అయితే ఈ పార్లమెంట్లో చొరబడే ఈ ప్రయత్నించినటువంటి ఈ దాడి వెనుక వాళ్ళకు ఆయుధాలు సమకూర్చడంలో, నిధులు సమకూర్చడంలో అఫ్జల్ గురు పాత్ర కీలకంగా ఉందని భారత ప్రభుత్వం తేల్చిన తర్వాత సుప్రీంకోర్టు 2001 డిసెంబర్లో పార్లమెంట్లో దాడి, అయితే 2013 ఫిబ్రవరి 9న తిహార్ జైల్లో వీని ఉరిశిక్ష విధించడం జరిగింది. తిహార్ జైల్లో దీనికి సంబంధించి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అఫ్జల్ గురును భారత ప్రభుత్వం ఉరితీసింది. భారత ప్రభుత్వం ఉరిశిక్ష విధించి చంపినటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లో వీడు ఒకడు. వీని పేరు యాకూబ్ మెమన్. 1993లో ముంబై బాంబ్ బ్లాస్ట్లో వీడు కీలక పాత్ర పోషించాడు. ఆ బాంబ్ బ్లాస్ట్లో ఈ యాకూబ్ మెమన్ అనేటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టును ముంబై ఉగ్రదాడిలో పాల్పంచుకున్నాడు. ఎప్పుడు 1993లో జరిగితే 257 మంది చనిపోయారు, 700 మందికి పైగా గాయాల పాలైన పరిస్థితులు మనకు కనిపించింది. 2015 జూలై 30న భారత ప్రభుత్వం వీని ఉరిదీసింది. 2015 జూలై 30న వీని బర్త్డే, వీని పుట్టినరోజు సందర్భంగానే భారత ప్రభుత్వం
యాకూబ్ మెమెన్ను ఉరిదీసి చంపడం జరిగింది. వీడు సృష్టించిన మారణహోమం వల్ల దాదాపు అత్యధిక మంది చనిపోయింది. వీడు సృష్టించిన మారణహోమం వల్లనే 257 మంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. 257 మందిలో సాధారణ పౌరులతో పాటు భద్రతా సిబ్బంది, పోలీసులు చాలామంది అమరులైన పరిస్థితి. ఇది అత్యధిక పెద్ద ఉగ్రదాడి ఘటనగా భారత చరిత్రలో నిలిచిపోయింది. అందుకే యాకూబ్ మెమన్ను 2015 జూలై 30న ఉరి తీయడం జరిగింది. భారత ప్రభుత్వం, భారత సైన్యం మట్టుబెట్టిన ఉగ్రవాదుల్లో వీడొకడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. వీని పేరు బసీద్ అహ్మద్ దార్. జమ్మూ కాశ్మీర్లోనే పుట్టి జమ్మూ కాశ్మీర్లోని పోలీసులను, ఆర్మీ సైన్యాన్ని వాళ్ళపై దాడులు చేసి హత్య చేయడంలో వీడు మాస్టర్ మైండ్. భారత ప్రభుత్వం NIA మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా గుర్తించి వీడిని పట్టించిన వాడికి 10 లక్షలు ఇస్తామని రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ టెర్రరిస్ట్ను భారత సైన్యం 2024లో దక్షిణ జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఈ టెర్రరిస్టు ఎవరైతే బసీద్ అహ్మద్ దార్ ఉన్నాడో బసీద్ అహ్మద్ దారు చనిపోవడం జరిగింది. వీడు రెసిస్టెన్స్ ఫోర్స్ కమాండర్గా ఏదైతే లష్కర్ తోయిబా ముసుగు సంస్థ ఏదైతే ఉందో, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF అంటున్నాం కదా మనం ఇప్పుడు, కమాండర్గా ఉన్నటువంటి ఈ బసీద్ దార్ను భారత సైన్యం 2024 మే 7న కాల్పుల్లో మట్టుపెట్టడం జరిగింది. మొత్తానికి భారత ప్రభుత్వం ఇప్పటి వరకు నలుగురిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను ఉరివేసి చంపితే, ఒక్క టెర్రరిస్టును ఇప్పుడు కూడా హఫీద్ సయీద్ సహా చాలామంది టెర్రరిస్టులు భారత మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. వాళ్ళ కోసం భారత సైన్యంతో పాటు భారత ప్రభుత్వం వేట కొనసాగిస్తూ ఉన్నది. నెక్స్ట్ ఎవరిపై చర్యలు ఉంటాయనేది వేచి చూడాలి. స్టే ట్యూన్.